తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి వంశీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పలు అంశాలపైన రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలపైన కూడా అటు క్యాడర్కి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా దీంతో పాటుగా ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా బీ ఫామ్లు కూడా అందించనున్నారు. దాంతోపాటుగా ఏదైతే జిల్లాలలో చేపట్టబోయేటటువంటి బస్ యాత్రకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వామిగౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము గత 3 నెలల నుంచి కూడా కాంగ్రెస్ పాలన పైన మనం చూస్తూ ఉన్నాము. అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మీరు ఏమంటారు? ఈరోజు ప్రధానంగా అనేక సమస్యల గురించి జనాలు మర్చిపోయినారు. ప్రధానంగా టీఆర్ఎస్ పరిపాలన చేసినటువంటి అభివృద్ధి విషయంలో కూడా జనాలు 10 సంవత్సరాలు 2 సార్లు వాళ్ళు ఓటేసినాం, ప్రభుత్వాన్ని మార్చాలని ఒక అభిప్రాయానికి ప్రజలు రావటం జరిగింది. దాంతో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, టీఆర్ఎస్ 2 అడుగులు వెనుకకేసింది అంటే, పోటీలు 2 అడుగులు వెనుకకేయటము అని అంటే 3 అడుగులు ముందుకెగిరి దూకుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే మేము ఈరోజు చెప్పేది, ఒక్కసారి 10 సంవత్సరాల కిందట ఉన్నటువంటి తెలంగాణను, ఈరోజున్న తెలంగాణను బేరీ చేసుకోవలసిందిగా మేము ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇంకా అన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటి విషయం, ఈనాడు బలహీన వర్గాల అభ్యర్థులకు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ సీట్లు కేటాయించిందో వాటన్నింటిలో కూడా వాటితో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఒకటి కావాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనబడతా ఉంది. కారణం ఏ ఒక్క పార్టీ కోసమో కాదు, బీసీలు ఇన్ని సంవత్సరాల నుంచి తన ఓటు తన వేసుకోకుండా ప్రతిసారి ఎవరికొకరికి వేయటం వలన బీసీలు నిర్లక్ష్యానికి గురి చేయబడతా ఉన్నారు. అయితే ఈసారి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినాడు కూడా మనం వెనకంజ చేసి మాకు హక్కులు రాలేదు అని పోరాటం చేయటం న్యాయసమ్మతం కాదు. కాబట్టి నేను ఖచ్చితంగా ఈరోజు బీసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరుడు తన ఓటు బీసీ అభ్యర్థికి వేసుకోవడానికి ప్రయత్నం జరగాలి. ఆ విధంగా జరిగిన నాడు ఈ పార్టీలన్నీ కూడా రేపు ఆలోచిస్తాయి, బీసీలంతా ఇన్ని లక్షల ఓట్లు బీసీలో ఉండగా మనం ఎందుకు బీసీలకు సీట్లు ఇవ్వలేదు ఇన్ని రోజులని అప్పుడు ఆలోచనలు పడతాయి. అందుకే నేను బీసీ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బలహీనులమని మన చెవిలో భగవద్గీత చదివినట్టు చదివి మనల్ని బలహీనులను చేసినారు. మనం బలహీనులం కాదు, బలమైనటువంటి కులాలం మనం. మన కులాలని ఏకమైతే ఎదిరించే మొనగాడలేడు. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నా, బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి యొక్క బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 16 లక్షల ఓట్లు ఒక్క చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నాయి. మరి ఎందుకు ఈ 16 లక్షల ఓట్లు ఏకంగా పోల్గావు? ఒక్కసారి ఆలోచించండి. అందుకే బీసీలు ఒక్క దగ్గర 4 బీసీలు తిరగనియనటువంటి ఈ సమాజానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకే బీసీ మేధావులారా, బీసీ విద్యార్థి సంఘాలు, బీసీ సంక్షేమ సంఘాలు ప్రతి ఒక్కరూ ఎన్నికలు అయిపోయిన తర్వాత జెండలు పట్టడం వల్ల వచ్చేదేమీ లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు నీ అభ్యర్థికి, నీ వాడికి నీ ఓటు నువ్వు వేసుకో. పోస్టర్ అడకబెట్టేది మనం, గంట కట్టేది మనం, చెట్టు ఏలాడ తీసేది మనం, ప్రతిదీ మనం చేసినప్పుడు, డప్పు మనం కొట్టినప్పుడు, గజ్జె మనం కట్టినప్పుడు ఓటు మనది మనం ఎందుకు కోసుకుంటలేం? ఒక్కసారి బీసీ నాయకులు, బీసీ విద్యార్థి సంఘాలు, బీసీ సామాజిక వర్గాలు, బీసీ మేధావులు ఈరోజు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే నేను బీసీ నాయకులందరికీ, బీసీ సమాజ వర్గానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి మన ఓట్లు మనం వేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ఈసారి రైతుల సమస్యలు కూడా గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి గత 3 నెలల కాలంలో. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టారు. డైరెక్ట్గా రైతులతోనే మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే బస్ యాత్రకు సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, దాని మీద కూడా చర్చ జరగనుంది. ఎలా ఉండబోతుంది అంటే బస్ యాత్ర? ఇప్పుడు ఊహించినటువంటి రీతిలో బస్సు యాత్ర ఉంటుంది. కారణం ఏంటి అని అంటే, ప్రతి నియోజకవర్గంలో ఈ తెలంగాణలో మొత్తం రైతాంగం అంతా కూడా నష్టపోయినటువంటి సందర్భం. వాళ్ళకి రావాల్సినవి ఆగిపోయినాయి అని బాధపడుతూ ఉన్నారు. వర్షాలు సకాలంలో రాకపోవడం ఈ ప్రభుత్వం తప్పు కాకపోవచ్చు, కానీ దానికి ముందస్తు ప్రణాళిక వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఎప్పుడైతే ఈ సమయంలో వర్షాలు రావటం లేదో ఆ ఉన్నటువంటి నీరును ఏ విధంగా వాడుకోవాలని ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. వాటి మీద కాకుండా ఎన్ని రోజులని చెప్పి మీరు కాళేశ్వరం కథ చెప్పుకుంటూ పోతారు. పొరపాటు జరిగిన మాట వాస్తవం. కాళేశ్వరం పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగిందని జీవితకాలం చెప్తూ పోతామా? దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేద్దామా? రైతులకు నీరు ఏ విధంగా అంతది, తాగే నీరు ఏ విధంగా అంతది, ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి రేపు ఏ యాత్ర వెళ్ళినా కూడా ఈ రెండు సమస్యల మీద ప్రజలంతా కూడా గుమిగూడి యాత్రను విజయవంతం చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం ఈసారి బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించినటువంటి నేపథ్యంలో బీసీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని కూడా ఏదైతే స్వామిగౌడ్ గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే తెలంగాణ భవన్కు సంబంధించి చూస్తే మాత్రం మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, దాంతోపాటుగా ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, దాంతోపాటుగా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.